చూసినట్లయితే పెద్ద పెద్ద సినిమాలు కూడా మనం సినిమా టికెట్ పెట్టి మరి వెళ్తున్నాం అక్కడికి అర్థమవుతుంది. మనం ఫ్రీగా ఓటీటీలో చూడొచ్చు చాలా మందికి ఉంటాయి ఆప్షన్స్. బట్ పెద్ద పెద్ద సినిమాలకు వెళ్తున్నాం 2.5 hours అక్కడ కూర్చొని నిరాశతో తలదించుకొని వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. విషయం మీ అందరూ తెలుసు, అర్థమవుతుందా? అలానే ఆ కొంచెం టైము అక్కడే కాకుండా మనకి మహారాణి సినిమా మీద కొంచెం టైం స్పెండ్ చేసి చూడండి. నచ్చితే హ్యాపీ, 10 మందికి చెప్పండి. నచ్చలేదా ఓకే అందరితో వదిలేసేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళ దగ్గర తీసినా కూడా మీరు ఎంకరేజ్ చేయొద్దు. మీకు అదే చెప్తున్నాను, పెద్ద సినిమాలు చాలా వరకు అన్ని కూడా ఏమి హిట్లు కొట్టట్లేదు, రొటీన్ స్టోరీసే ఉంటున్నాయి, అవునా కదా? సో ఇలానే మీరు కొంచెం ఆలోచించి చిన్న సినిమా కూడా ఒక టైం ఇవ్వండి. వీళ్ళు బాగా మేబీ ఈ మధ్య మనకి చిన్న సినిమాలు బాగా నచ్చుతున్నాయి, స్టోరీస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మేబీ వీళ్ళు కూడా అలానే అయి ఉండొచ్చు. ఖచ్చితంగా బాగుంటుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ మహారాణి టీమ్. అండ్ మన మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తారంట, వాళ్ళు అడిగే పిచ్చి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి ఇప్పుడు కరెంట్ అండ్ మీడియా కాబట్టి నేను అట్లా అన్నా అనమాట. అంటే మీడియా అంటే మళ్ళీ పెద్ద పెద్ద ఛానల్ అనుకుంటారు. మీకు క్వశ్చన్ చెప్తా, పెద్ద ఛానల్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ టీఆర్పీ ఏదో వచ్చిందో దాన్ని మాత్రమే వేస్తారు. కానీ మా వాళ్ళు ఇక్కడ ఉన్న కృష్ణకాంత్ పార్క్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ వాళ్ళు అలా కాదు, ప్రతి ఒక్కరు కూడా ఉన్నదాన్ని చూపిస్తారు, నిజమే చేస్తారు, నిజమే అప్లోడ్ చేస్తారు కూడా. ఇది నిజం. ఆబ్వియస్లీ చెప్పండి. పోస్టర్ గురించి చెప్తారా? ఈ పోస్టర్ ఎలా అనిపించింది మీకు? నాకు చాలా బాగా అనిపించింది అండి. మీకు అదే చెప్తున్నాను, ఆ పెద్ద సినిమాతో ఏమాత్రం కూడా తీసుకోలేదు, అంత క్వాలిటీ మెయింటైన్ చేశారు మన వాళ్ళు. అండ్ మీరు చూసినట్లయితే చాలా బాగుంది చూడండి. హీరోయిన్ కానీ హీరో గారు కానీ చాలా బాగున్నారు, నిజంగా చాలా క్యూట్గా అనిపిస్తుంది. హీరోయిన్ అయితే మంచి ఫ్యూచర్ ఉంది అమ్మాయి గారిని చెప్పొచ్చు ఖచ్చితంగా మనం. అండ్ హీరో గారికి కూడా ఉందండి. అమ్మాయిని బొగలు అబ్బాయిని బొగలేదు అంటారేమో, అలా కాదు, ఇద్దరికి మంచి ఫ్యూచర్ ఉంది. అయితే హీరోయిన్ పేరు శ్రీలీల అంట. చెప్పేది చూడండి, హీరోయిన్ పేరు శ్రీలియా అంట. మరి శ్రీలీలని కామెంట్ శ్రీలీలని చేస్తుందా? ఆబ్వియస్లీ నేను ఒకటి చెప్తున్నాను, శ్రీలీలకి ఏమాత్రం తీసుకోలేదండి మన బాబా. నిజంగా చాలా బాగుంది చూడడానికి.